మనందరికీ తెలుసు, ఈరోజు ప్రపంచమంతా దుఃఖ దినాన్ని గడుపుతూ, మరోవైపు ఉత్సాహ దినాలను గడుపుతూ చాలా సంతోషించడానికి ప్రయత్నం చేస్తున్నారు. లూకాసు వార్తలో దేవుని యొక్క మాట ఒకసారి చూద్దామా? లూకాసు వార్త 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. Luke 2:12. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. దేవుని యొక్క మాట ఏ మాట చెప్పబడిందట? ఒక శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. మొట్టమొదట యేసుప్రభు వారి పుట్టుక కాలంలో, ఆ సమయంలో, ఆ టైమ్స్లో ఎక్కువ మంది పుట్టుంటారు. కానీ దేవదూత ద్వారా ఇవ్వబడినటువంటి సూచక్రియ ఏంటంటే, పుట్టిన ప్రతి ఒక్కరిని మీరు వెళ్ళి చూస్తే అతడు రక్షకుడా కాదా నాకు తెలియదు, కానీ ఎలాంటి పరిస్థితుల్లో అతను ఉన్నాడో మీరు చూస్తే అతని పుట్టుక గురించి మీరు నమ్మొచ్చు అని చెప్పారు. ఎవరైనా పుట్టిన పిల్లలని మంచి ప్రశస్తమైన ప్రదేశంలో ఉంచడానికి, శుభ్రమైన ప్రదేశంలో ఉంచడానికి, మంచాల మీద పెట్టడానికి, ఉయ్యాలలో పెట్టడానికి ఇష్టపడతారు, లేక ఒళ్ళో ఉంచుకోవడానికి చూస్తారు. అలాంటిది మీరు చూసేటువంటి బిడ్డ పొత్తిగుడ్డల్లో చుట్టబడి, ర్యాప్ చేయబడి, కవర్ చేయబడి, పూర్తిగా కవర్తో గుడ్డతో చుట్టేసి ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి మరి పశువులు గడ్డి తినేటువంటి తొట్టు ఉంటుంది కదా, దానిలో పట్టుకోబెట్టారు, మీరు అది వెళ్ళి చూడండి అనే విషయం చెప్పారు. వర్తమానం వినండి. పిల్లవాడిగా ఉండేటప్పుడు పుట్టినటువంటి పిల్లవాడిని మీరు హాస్పిటల్లోకి వెళ్ళి కనుక మీరు చూస్తే, మొట్టమొదటి పిల్లవాడిని కడుగుతారు, స్నానం చేయిస్తారు. స్నానం చేయించిన తర్వాత ఆయా ఉంటే ఆయా శుభ్రంగా కడిగేసి శుభ్రం చేసి ఇచ్చేస్తారు. మనం కొద్ది రోజుల తర్వాత మనం మొదటి స్నానం అంటాం కదా, ఏదో స్నానం అని చెప్పి శుభ్రంగా నూనె రాసి నలుగు పెట్టి చిన్నపిల్లవాడికి శుభ్రంగా అదంతా స్నానం చేపిస్తాం. అయితే చుట్టే తీసుకుని వచ్చేటప్పుడే మనం ఏం చేస్తామంటే, పిల్లలకి ఫస్ట్ బోర్న్ అనే షాప్కి వెళ్ళి ఫస్ట్ క్రై అనే షాప్కి వెళ్ళి అక్కడ మనల్ని ఏడిపించే డబ్బులు కన్నీ కట్టి, అవి ఏమంత మామూలుగా ఉంటాయా? ఇంత జబ్బ 300 600 అంటే మనకు గుగ్గులు ఆడిపోతుంది. ఏంటి 600 300 అంటే అది అంతే, నీ సరదా ఆడు క్యాష్ చేసుకుంటాడు. మొత్తానికి అవి కొనుక్కొచ్చి డాక్టర్కి కిట్ ఇస్తాం. ఏమనంటే, ఇదిగోండి మా పిల్లోడిని బయట తీసుకొచ్చేటప్పుడు, మా పెట్టిని పాపను తెచ్చేటప్పుడు ఇవి మీరు వేసి మీరు అలంకరించి తీసుకురండి అని అంటే, ఆ హెడ్ నర్స్ కొంచెం ఆనందంగా ఉందనుకోండి, ఆవిడకి మగపిల్లలు పుట్టుంటే పర్వాలేదు, లేకపోతే మగపిల్లడు వస్తే ఆడు ఇంకోలా తెచ్చేస్తుంది. అవన్నీ నెత్తికి టోపీ అవన్నీ పెట్టమంటారు కదా, మీరు తీసుకొచ్చి ఇస్తారు. కానీ యేసు ప్రభు వారి జన్మములో మీరు వెళ్ళి చూసేటప్పుడు అక్కడట ర్యాప్ చేయబడి ఉన్నాడు, చుట్టబడి ఉన్నాడు, అతన్ని మీరు చూడండి అన్నటువంటి ఆనవాలు మనకి ఇవ్వబడింది. నిజానికి యేసు ప్రభు చుట్టబడిన తరువాత జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటన మీరు విన్నట్టయితే, లూకాసు వార్త 23వ అధ్యాయము 53వ వచనం కొద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 53వ వచనం. Luke 23:53. దానిని క్రిందకి దించి సన్నపు నారబట్టతో సన్నటి నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. ఎవరిని? యేసుప్రభువుని. ఏ పిల్లవాడినైతే చుట్టిన బట్టతో చూశారో, ఆ పెద్దవాడు అయిన తర్వాత అతన్ని తీసుకొచ్చి మళ్ళీ ఏం చేయాలి? అతనికి నారబట్ట చుట్టి సుగంధ ద్రవ్యాలను పెట్టి, యోహాను సువార్త 19వ అధ్యాయం 40వ వచనంలో ఆ పదం ఉంటుంది. John 19:40. అంతట వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టను చుట్టిరి. ఈయన పుట్టుకలో ఏదైతే చుట్టబడి ఉండుట మనం చూస్తామో, ఆయన మరణములో ఆ చుట్టబడిన బట్టకు, బట్ట చుట్టిన వ్యక్తికి చాలా ప్రాముఖ్యతను బైబిల్ ఇచ్చింది. ఈ రెండింటి మధ్యలో, అంటే పుట్టినప్పుడు ఆయన మరణానికి సూచికగా ఉండబోయే ఆ చుట్టబడినటువంటి వస్త్రానికి ఎందుకు దేవుడు ఈ ఆలోచన చేస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. మీరు ఏదైనా ఒక వస్తువుని మీరు కొనడానికి ప్రయత్నం చేస్తే, ఆ వస్తువునికి బయటికి తెచ్చుకునేటప్పుడు, షాప్లోంచి వచ్చేటప్పుడు ఓ మాట అడుగుతారు. అది గిఫ్ట్ అయితే దాన్ని ఏమంటారు? గిఫ్ట్ ప్యాక్ చేయమంటారా అని అడుగుతారు. వెంటనే వాడు ఇలాంటి ర్యాప్ అవుట్ తీసుకొస్తాడు. సార్ గిఫ్ట్ ప్యాక్ చేయమంటారా అని. వెంటనే మీరు ఏదైనా ఒక వస్తువు గురించి చెప్పిన వెంటనే ఆ వస్తువుని
చాలా చక్కగా రిమోట్ ఇలా ఓ వస్తువు ఉంది నా దగ్గర, ఈ వస్తువుని వాళ్ళకి ఇవ్వాలి అని అంటే దాన్ని ర్యాప్ చేస్తాడు, దాన్ని చాలా జాగ్రత్తగా చుడతాడు. దాన్ని చుట్టి దాన్ని ప్యాక్ చేసి దీనికి చిన్న నగిషీలు చెక్తాడు, బయటికి కనపడకుండా. దీనికి వాడు చుట్టినంతసేపు ఉండదండి, మీరు ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ఎప్పడం. ఇది అందంగా ర్యాప్ చేయబడిన ఒక వస్తువు. మీకందరికి ఒక కుతూహలం, ఏమని? ఏం తెచ్చాడో మా మావయ్య, మా అంకులు, మా అన్నయ్య, మా ఆంటీ, బా నిజంగా మా బ్రదరు మంచి గిఫ్ట్ తీసుకొచ్చారు, ఎప్పుడెప్పుడు ఆ గిఫ్ట్ ఓపెన్ చేద్దామా, ఎలా ఉంటుందా అన్నట్టుంటుంది. పెళ్ళికి వచ్చిన గిఫ్ట్లు, కార్యక్రమాలకు వచ్చిన గిఫ్ట్లు మనకు ఒక రోజు పెట్టుకుని ఫోన్ వీడియో పక్కన పెట్టుకుని నౌ ఇట్ ఈస్ ఓపెనింగ్ అవర్ గిఫ్ట్స్ అని ఒక వీడియో పెట్టుకుని, దానికి కూడా ఇప్పుడంతా యూట్యూబర్లు వచ్చేసారు కదా, ట్యూబర్లు గొట్టాలోళ్ళు, దాన్ని ప్రతిదాన్ని ట్యూబ్ చేస్తున్నారు. సరే, ఇలా ర్యాప్ చేయటం అనేది చాలామందికి సంతోషం. కొంతమందికి మనం ఈ ర్యాప్ చేసినటువంటి వస్తువుని చూసి దానిని లోపల ఎంత విలువైన దానికి అంత విలువైన దానిని ర్యాప్ చేస్తారు. బంగారపు వస్తువుని మీ దగ్గరికి తీసుకురావాల్సి వస్తే ఎలాంటి దాంతో ర్యాప్ చేస్తారు? ఇలాంటి పేపర్లో చుట్టేస్తారా? ఇలాంటి పేపర్ దాంతో చుడితే మీరు ఖచ్చితంగా ఏమంటారు, ఏ కుక్కరో లేకపోతే ఏ వాచియో చుట్టేసి ఉంటారు దీనిలోని అనేది ఏదో ఉంటుంది. ఏదో మరీ చీప్గా ఉండేదానికేమో ఒక రకమైన పేపర్ వాడతాం, మరికొంచెం కాస్ట్లీగా ఉండేదానికేమో మరికొంచెం వాడతాం, ఇంకా బాగా రిచ్గా ఉండాలి అని అంటే జిగుమనిపోవాలా మంచి గోల్డ్ కలర్ని తీసుకుని ఈ గోల్డ్ కలర్ దాంతో దాన్ని ఏం చేస్తుంటాం, ర్యాప్ చేసి దాన్ని దానికి ఇష్టపడుతూ ఉంటాం. నిజానికి ఆలోచించండి, ఏ కలర్లో మనం ర్యాప్ చేస్తున్నామో అనే దానికి ఆ వస్తువు యొక్క విలువ దాన్ని బట్టి పెరుగుతూ ఉంది. యేసు ప్రభువు యొక్క ర్యాపింగు పుట్టిన తర్వాత ఎవరికైనా ఆయన తాలూకా విలువ గురించి, ఆయన తాలూకా సమాచారం గురించి సమాచారం వెళ్ళిన తర్వాత 30 ఏళ్ల పాటు ఆయన గురించి ఎవరికైనా ఏదైనా విలువైన వర్తమానం ఉందా? 30 సంవత్సరాలు ఆయన జీవితం గురించి గొప్ప సందేశాలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడా లేవు. కానీ అకస్మాత్తుగా ఆయన బాప్తిజం తీసుకున్న తరువాత, పరిశుద్ధాత్మతో నింపడిన తర్వాత మొదటి సాక్ష్యం పరలోకం నుంచి వచ్చింది, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అదే విషయాన్ని కొన్ని రోజుల తర్వాత ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, నేను నా ప్రియమ కుమారుడు, ఈయనను మీరు వెంబడించండి అనేటువంటి సాక్ష్యం వచ్చేసింది. ఒక్కసారి దేవుని చేత ప్రకటించబడినటువంటి ఆ సాక్షి లేక ఆ సాక్ష్యము పొందిన వ్యక్తి ఎంత గొప్పవాడని బైబిల్ చెప్పింది అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. చూడండి, ఆయన మరణించిన తరువాత ఆయన గురించినటువంటి విషయాలు సిలువలో చాలా విషయాలు మనందరికీ అర్థమైపోయినాయి. ఇప్పటికే చాలామంది క్రైస్తవులు అయిపోయిన మనకి గుడ్ ఫ్రైడే అంటే పెద్ద విషయం ఏమీ కాదు. ఎందుకంటే ఈరోజు సెలవు, కొద్ది సమయం దేవునితో గడిపేస్తే ఈ 1-2 రోజులు కళ్ళు మూసుకుంటే శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం పొద్దున్న వరకు ఏమొచ్చేస్తే ఆదివారం పొద్దున్నే ఆయన ఎలాగో లేచిపోతాడు. లేచిపోయింది ఆయన కాదు, ముందు మనము. ఆదివారం రాత్రి లేచిపోయి తలకి శుభ్రంగా మెత్తేసుకుని, అదే శనివారం రాత్రి లేచిపోయి తలకి పెయింట్లన్నీ వేసుకుని అంతా చక్కగా స్నోలు, మేకప్లు, లిప్స్టిక్లు అన్నీ రెడీ పెట్టుకుని, కొత్త బట్టలు వేసుకుని, సెంట్లు అవి తయారు చేసుకుని, బూట్లు, బెల్ట్లు, గాజులు లోపల అన్నీ బయట తీసి ఆదివారం పొద్దున్నపాటికే యేసు ప్రభు లేచాడో లేదో కానీ నీలోంచి కొత్తోడు లెగుతాడు. కొత్త వ్యక్తి లేడు లేచను అన్నట్టుగానే మనం తయారైపోతాం. మరి కొంతమంది అయితే యేసు ప్రభు లేచాడని పరిగెడుతున్నారు. యేసు ప్రభు లేచాడని సమాధుల దగ్గరికి వెళ్తారు. మనోళ్ళు ఎవరు లేచిపోయారో లేదో చూసుకుందామని వెళ్తూ ఉంటారు. వాడు పొరపాటు లేచిపోయిన కనపడి అనుకోండి, మొన్న పెద్ద గొడవ ఏంటంటే మా సమాధిలో ఆడేవాడిని ఎలా పెట్టేస్తామని. ఇద్దరు చచ్చిపోయారు, వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. ఇది ఫస్ట్ సమాధి కలిగినోడు, రెండో సమాధిలో పెట్టినోడు. మా సమాధిలో నిందు పెట్టామని గొడవ పెడుతుంటే నన్ను ఎవడో పడుకుంటాడు లోపల, ఎందుకురా బాబు రేపు నువ్వు నేను పడుకోవాలి కదా అంటే అది ఎలాగవుద్దండి, అలా కుదరదు. ఏమవుద్ది అని అంటే కాసేపు అయిన తర్వాత కుదరదు అన్న తర్వాత లాస్ట్కి అని అడిగి ఏమవుద్ది చెప్పానంటే ఏమవుతారన్న. మరి గొడవ ఎందుకైతే ఆలోచించండి, ఏమవుద్ది? ఎవడి సమాధిలో ఎవడు పడుకుంటే ఏమవుద్ది? ఏమవ్వదు. ఎందుకంటే అరిమతే యోసేపు సమాధిలో యేసుప్రభు పడుకోగలేదు, యేసుప్రభు సమాధిలో పడుకున్నాడా? అప్పుడు ఇంకోటి సమాధిలో పడుకోవడం ధన్యతే, మీ ఓడికి దొరికింది వెళ్ళిపోనా.
అప్పుడు ఊరుకుంది ఆవిడ. అంటే గొడవలు ప్రతి చిన్న విషయానికి గొడవలు చేయడానికి కారణాలు వెతుకుతాం, కానీ దానిలో పెద్ద విషయం ఏమీ లేదు. నిజం చెప్తాను వినండి. యేసు ప్రభు చనిపోవటం ద్వారా జరిగిన ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, రాజవస్త్రం చుట్టలేదు కానీ ఒక పొత్తిగుడ్డలో పాత వస్త్రం చుట్టినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 13వ వచనం చదవండి. అల్లరితో కూడిన ఆటపాటలనైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరీ చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకొందుము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనుడి. చెప్పండి, ఎవరిని ధరించుకోవాలనుంది ఇక్కడ? యేసుక్రీస్తుని ధరించుకో. చెప్పండి, యేసుక్రీస్తుని ధరించుకో, యేసుక్రీస్తుని చుట్టుకో, యేసుక్రీస్తు చేత కప్పుకో, యేసుక్రీస్తుని పూర్తిగా ఆయన ఏం చేసుకోవాలంట? ర్యాప్ చేసేసుకో. దేని గురించి ఆలోచించద్దని ఉంది అక్కడ? శరీర విషయమై ఆలోచన చేసుకొను. ఇక్కడ పగటియందు నడుచుకొనున్నట్లుగా అనేటువంటి పదం ఏంటంటే, పట్టపగల అందరూ చూస్తుండేటట్లు మనం గనక ఏదైనా కార్యక్రమం చేస్తే అది సంతోషంగా ధైర్యంగా చేయగలిగిన కార్యం. ఒకవేళ ఎవరూ చూడకుండా చేయాలి అనుకునే కార్యం ఏం కార్యం? చీకటి, అంధకార గడియ. అది చీకట్లో జరిగే కార్యం, రహస్యంగా జరిగించే కార్యం, ఇతరులకు తెలియకూడదు అనుకుని చేసుకునేటువంటి కార్యం. అయితే శరీరం ముందు చేసుకునేటువంటి పనులు కొన్ని ఉన్నాయి. అది అందరూ చూసేటట్టుగా చేయకూడదు, అందరికీ తెలిసినట్లుగా చేయకూడదు, అందరికీ తెలిసిపోతుందేమో అనే భయపడి రహస్యంగా కూడా చేయకూడదు. పగలు చేసే పనులు కొన్ని ఉన్నాయి, అందరికీ తెలియాలి, అందరూ చూడొచ్చు, అందరూ వెంబడించచ్చు. కానీ రాత్రి చేసేటట్టు పనులు చేయకూడదు. జాగ్రత్త. శరీరమందు ఆస్పదం చేసుకునేటువంటి విషయం గమనించండి. అంటే అన్నిటినీ మీరు ఇలా ఆలోచిస్తారా పాస్టర్ గారు అని అంటే, బైబిల్ ఇలాగే చెప్తుంది కాబట్టి నేను మీతో చెప్తున్నాను. చెవి కలిగినోడు వింటాడు, చెవి లేనోడు కుక్క కక్కిని తిన్నట్టు తింటాడు. దాని గురించి మనం ఏమి అనలేం. వాస్తవం ఏంటంటే, శరీరాన్ని ఆస్పదం చేసుకునేటప్పుడు పగటిని జాగ్రత్తగా చూసుకునేటట్లు చేసుకోండి అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం సినిమాలు పగలు చూస్తామా రాత్రి చూస్తామా? ఇప్పుడు సంగతి చెప్తాం. ఇప్పుడు రాత్రి చూస్తున్నారా? ఓటీటీలో వచ్చేసిన తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసేట్లే. పట్టపగలే కదా మనం చూసుకుంటున్నాం. పగలు చూసుకునేటప్పుడు మన పక్క నుండి ఎవరైనా ఉండేటప్పుడు మనం ఒకప్పుడు ఎలా చూసుకునేవాళ్ళం? ఎవరైనా చూస్తే మీరు క్రిస్టియన్సా అన్న చిన్న డౌట్ వచ్చి, ఎందుకు వచ్చిన గొడవరా బాబు అన్నట్టు కొంచెం రహస్యంగా. ఇప్పుడు ఏమైంది? ఆ రహస్యత కాస్త ఏమైపోయింది? అందరం దగ్గరే కూర్చుని, అందరూ వండుకుని పెట్టుకుని కూర్చుని, పిల్లలు పెద్దలు ఏమైనా దొరికేస్తే అలాగే చక్కగా సినిమా చూసుకుని దేనిని ఆస్పదం చేసుకుంటున్నామో తెలుసా? శరీరాన్ని ఆస్పదం చేసుకుంటాను. నువ్వు ఎవరిని ధరించుకోకపోతే పని చేస్తావని బైబిల్ చెప్తుంది. మళ్ళీ చదవండి, అక్కడ ఉంది. ఇప్పుడు మీకు అర్థం అవుద్దా మాట? మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై, మెట్టుకు మీరు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు. శరీరానికి ఇచ్ఛలు ఉన్నాయండి, కోరికలు ఉన్నాయండి. అది నీ ఇష్టం. కొన్ని పనులు చేయమంటదండి, కొన్ని చూడమంటదండి, కొన్ని తినమంటదండి, కొన్ని తిరగమంటదండి, కొన్ని చోట్ల సుఖపడమంటదండి, కొన్ని చోట్ల ఆనందించమంటదండి, కొన్ని చోట్ల లోకంలోకి వెళ్ళి కావాల్సిన చేసుకోమంటదండి. వాళ్ళు అన్నట్లు వాళ్ళు చేసేటట్లు నువ్వు కూడా పర్వాలేదు, ఏం అవ్వదంటదండి. కానీ నువ్వు క్రీస్తుని ధరించుకున్నవాడు అయితే పగటి వాడు చేసే పనులు చేస్తావు తప్ప చీకటి పనులు చెయ్యవు. అలాంటి పనులు శరీరంతో చెయ్యవు. నీ శరీరమును చూసేటువంటి సాక్ష్యము, నీ శరీరాన్ని జీవింపు చేసుకునే సాక్ష్యం, రెండింటినీ జాగ్రత్తగా ధరించుకునే పద్ధతి ఒకటి ఉంటుంది. అందుకు ఆయన ర్యాప్ చేయబడ్డాడు చిన్నప్పుడే. ఎక్కడ ర్యాప్ చేయబడ్డాడు? బాప్తిస్మ ఇచ్చే యోహాను దేని చేత ర్యాప్ చేయబడ్డాడో తెలుసా? సుఖాన్నిచ్చి వస్త్రంతో కాదు, ఒంటె రోమాలతో చేయబడిన వస్త్రంతో కప్పబడ్డాడు. ఎందుకు? శరీరానికి ఏ సుఖమైతే, ఏ కంఫర్ట్ అయితే, ఏ హ్యాపీ అయితే, ఏ లగ్జరీ అయితే ఉంటుందో దాని నుంచి దూరమై అడవిలో బతికించాడు. అతడు దేవుని యొక్క ప్రవక్త అయితే యేసుక్రీస్తుని చూచిన వెంటనే ఇతడు కూడా అందరి పుట్టుకునేటట్లు మంచి వస్త్రాలతో కప్పబడి పొత్తిళ్లలో పెట్టుకోబడలేదు. గడ్డి తినే, పశువులు తినే మురికి ఉండే ప్రదేశంలోకి వెళ్ళి ఆయన సపరేట్ చేయబడ్డాడు. ఆ ప్రత్యేకమైన ర్యాప్ అనేది నిన్ను ధరింపజేయటానికి ఆయన చేసిన మొదటి మెట్టు సిలువలో మరణం. నువ్వు ఆయన ధరించుకోవాలనుకుంటున్నాడు. నువ్వు ఆయన చేత కప్పబడాలని కోరుకుంటున్నాడు. శరీరాన్ని ఆస్పదం చేసేటువంటి పనులు చేయడం మానేయమని చెప్తున్నాడు. నేను ఒక పిల్లోడిని అడిగాను, ఏంటి ఏ తప్పు చేస్తున్నావు అంటే, ఏమీ తప్పులు చేయడట వాడు ఏ పాపమో చేయడంట. నేను మామూలుగా సరదాగా అన్ని మాటలు అడిగేసి, జస్ట్ 5th క్లాస్ చదువుతున్నాడు.
వాడిని అడిగాను, మీ మమ్మీ ఏం చేస్తారంటే జాబ్, మీ డాడీ ఏం చేస్తారంటే జాబ్. వెరీ గుడ్. మరి నువ్వు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళి ఆడుకోవటానికి లేక చూడటానికి ఏమైనా వెళ్తావా బయటికి అప్పుడప్పుడు సెలవుల్లోని అని అడిగితే ఏమీ చేయను అన్నాడు. ఎందుకో నా పక్కన ఏలి ఉన్నాడు సడన్గా. వాడు సడన్గా అడిగాడు, ఆ సినిమాలు చూస్తలేదు అడిగాను అన్నాడు. నాకు ఆ థాట్ రాలేదు అసలు. అని అడిగితే చూస్తాను. ఎలా చూస్తాను? పెన్ డ్రైవ్ అన్నాడు. నీకు పెన్ డ్రైవ్ ఎక్కడదనంటే, ఏ సినిమా వస్తే ఆ సినిమా వెంటనే డౌన్లోడ్ అయిపోద్ది, నేను వెంటనే టీవీలో పెట్టేసుకుంటాను, ఫోన్లో ట్యాబ్లో కానీ టీవీలో కానీ పెట్టేస్తాను, నేను అది చూసేస్తాను. మేము అప్ టు డేట్ ఏ సినిమా మీరు పేరు చెప్తే అది ఇంకా బయటికి రిలీజ్ అవ్వని సినిమా కూడా వాడి ఇంట్లో ఆల్రెడీ పిల్లలు అందరూ చూసేస్తున్నాడు. 4th క్లాస్ స్టూడెంట్ వాడు అన్నీ చూసేస్తున్నాడు, మన చర్చ్ మెంబరే. వాడు అన్నీ చూసేస్తాడు. నేను అన్నాను, నీకు ఇది చూస్తున్నావని మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా అనంటే, నేను నిద్రపోయాక మా మమ్మీ డాడీ చూస్తారు అన్నాడు. వాళ్ళు పగటి వారం కాదని గుర్తుపెట్టుకున్నారు, కానీ పిల్లడు పగటోడే. అర్థమైందా? లక్షణం టైం మారిందేమో కానీ శరీరాన్ని ఆస్పదం చేసుకునేటువంటి క్రియలు ఎందుకు ఆ పాట చెప్తున్నాడో తెలుసా? యేసుక్రీస్తుని ధరించిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరం విషయం ఆలోచన చేయకుడి. మీ శరీరంలో మీ జ్ఞానేంద్రియాలు మిమ్మల్ని లాగుతాయి, మిమ్మల్ని సుఖపడమంటాయి. దీనివల్ల మీకేం నష్టం కలగదు. కానీ క్రీస్తుని ధరించుకున్న మిమ్మల్ని ఇతరులు మీరు చూడలేరు. యేసుక్రీస్తు 30 ఏళ్ళు ఏ మాట మాట్లాడకపోయినా, క్రైస్తవుడుగా కనపడకపోయినా, క్రైస్తవ విశ్వాసపు బోధలు చేయకపోయినా ప్రజలు అతను చూడగలిగినప్పుడు, నువ్వు పుట్టుతానే క్రైస్తవ్యంలోకి వచ్చి పుట్టుతో క్రైస్తవ కుటుంబంలో ఉంటూ క్రైస్తవ విశ్వాసం నడుస్తూ నిన్ను చూచిన వాళ్ళు క్రీస్తుని చూడలేకపోతున్నారంటే నువ్వు ఎవరినో ధరించుకోలేదని అర్థం. దేని చేత నువ్వు కవర్ చేయబట్టలేదని అర్థం. జాగ్రత్త. ఇది మొదటి ప్రమాదం. ఇక్కడ చాలాసార్లు ఏంటంటే మనకుండేటువంటి అలవాట్లు, మనకుండేటువంటి ఆచారాలు, మనకున్న జ్ఞానం, మనకున్న ఉద్యోగాలు, మనకున్న సంబంధాలు, మనకున్న ఫ్యామిలీలు, మనకున్నటువంటి పదవులు, వీటన్నిటిని ధరించుకోవటానికి మనం చాలా ఇష్టపడతాం. ఇవన్నీ మనకుంటే బాగుంది అనుకుంటాం. కానీ శరీరాన్ని ఆస్పదం చేసుకొని మనం జీవించాలని, శరీరం విషయమై ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం వేసుకుందామా, ఏం చూద్దామా, ఏమి దాచుకుందామా, దోచుకుందామా, వీటిని ఆలోచన చేయకుండా ఎవరిని ధరించుకోవాలంట? ఇప్పుడు దేని చేత కవర్ చేయబడాలంట మనం చెప్పండి? అసలు యేసుక్రీస్తు చేత కవర్ చేయబడటం అంటే ఏంటి? చాలాసార్లు మనకు అర్థం కావాలి. గలతీ పత్రికలో 3వ అధ్యాయంలో 27వ వచనం చెప్తుంది. గెలీషియన్స్ 3:27 చెప్తుంది. గెలీషియన్స్ 3:27. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు ఎవరి చేత ర్యాప్ చేయబడ్డారు మీరు చెప్పండి? బాప్టిజం తీసుకున్న వెంటనే మీరు ఎవరి చేత కవర్ చేయబడతారు? జీసస్ చేత ప్రొటెక్ట్ చేయబడతారు. చాలామంది బాప్తిస్మం తీసుకున్న వెంటనే మీరు క్రీస్తుని ధరించుకున్న వారము అనే విషయం ఓపెన్గా స్టేట్మెంట్గా చెప్పాలంటే చాలామందికి ఆ ధైర్యం లేదు. మీరు బాప్తిజం తీసేసుకున్నారు, మీరు నిజంగా క్రీస్తుని ధరించుకున్నారా? క్రీస్తు లక్షణాలు వచ్చినాయా? క్రీస్తు ఆలోచన వచ్చిందా? క్రీస్తు మనసు వచ్చిందా? క్రీస్తు మాట వచ్చిందా? క్రీస్తు క్షమ వచ్చిందా? క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నారా? క్రీస్తు అనుసరించినటువంటి జీవితంకి మనిషి జీవితాన్ని ఇష్టపడుతున్నాడా? నిజానికి ఎస్ అని చెప్తామా, నో అని చెప్తామా? ఖచ్చితంగా నో అని చెప్తాం. ఏమంటే బాప్తిజమే, బతుకే. క్రీస్తులోనికి బాప్తిజం తీసుకున్న నువ్వు చచ్చిపోయావు, నువ్వు పునరుద్ధరణ సృష్టి, నువ్వు నూతన సృష్టి. నీ మరణమును డిసైడ్ చేయటానికి, నీకంటే ముందు మరణించడానికి పుట్టిన వ్యక్తి యేసు ప్రభు. ప్రతి పుట్టుకలోనూ తన డెత్ అనేది డిక్లేర్డ్. ఎవరు పుట్టినా సరే ఆడు చచ్చిపోయే రోజు వస్తేనే ఆడు పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజు చేసుకుంటే నువ్వు డెత్ డే డిసైడ్ చేస్తున్నావు అని గుర్తుపెట్టుకో. ఒక రోజు తక్కువ చేసుకుంటున్నావు. అలాగా చనిపోవటంలో ఎవరి కోసమో తన కోసం కాకుండా ప్రజలందరి పాపాల కోసం చనిపోవటానికి డిసైడ్ అయినటువంటి డెత్ జీసస్ డెత్. అంత డిక్లేర్డ్ డెత్ అయింది. అలాంటి వ్యక్తిని మనము బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు ఎప్పుడైతే నువ్వు నీటిలో మునిగి బయటకు వచ్చావో నీకు అర్థమవ్వాల్సిన మొదటి విషయం ఏంటి? నువ్వు ఎవరిని ధరించుకున్నావు? యేసుక్రీస్తుని ధరించుకున్నావు. నిజానికి నువ్వు క్రీస్తుని ధరించుకున్నట్లయితే నువ్వు కూడా క్రీస్తు లాంటి ఆలోచనలతోనే, అలాంటి ధోరణితోనే, అలాంటి పద్ధతితోనే, అలాంటి విధానంతోనే మన పద్ధతి అంతా కూడా నడుస్తూ ఉంటుంది. నిజానికి బ్యాప్టిజం తీసుకున్న తర్వాత నీకు పోరాటాలు ఎక్కువయ్యాయని చాలామంది చెప్తుంటారు. చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి, ఫైటింగ్స్ ఎక్కువైపోయాయి. ఏంటంటే బాబా అసలు మామూలుగా లేదు, మా ఆత్మీయ పోరాటాలు చాలా ఎక్కువైపోయాయి. పచ్చి అబద్ధం చెప్తున్నాను నేను. నీకు పాత పరిస్థితుల్లో నీకు ఆ పోరాటాలు ఉన్నాయేమో నాకు తెలియదు. కానీ క్రైస్తవుడిగా బాప్తిజం తీసుకున్న తర్వాత నీకు అయ్యే పోరాటం ఏమీ ఉండదు. ఒకే ఒక పోరాటం, నీ శరీరానికి నీకు మధ్యలో ఉండే ఫైట్ వస్తుంది. దానికంటే ఏ పోరాటం రాదు. ఓన్లీ బిట్వీన్ ఫ్లష్ అండ్ యువర్ సెల్ఫ్.
నీ శరీరంతో నువ్వు యుద్ధం చేస్తావు అంతే. అంటే బాప్తిస్మం తీసుకున్న ద్వారా మనకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నేను ఓన్ చేసుకోలేకపోతున్నాను, యేసుక్రీస్తుని నేను ధరించుకోలేకపోతున్నాను. నిజంగా నేను ఎప్పుడైతే యేసుక్రీస్తుని కంప్లీట్గా ధరించేసుకుంటే అసలు నా జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. మనం అర్థం చేసుకోవాల్సింది అదే. అసలు యేసుక్రీస్తుని ధరించుకునే ఆలోచనకు క్రైస్తవ విశ్వాసం రాకపోవడం వల్ల బాప్తిస్మం అనేది ఆచారక్రమంగా మారి మనం క్రైస్తవ్యంలో బలహీనమైపోయి అనేక మందితో లేనిపోయిన మాటలు అనిపించుకుంటుంటున్నాం. నిజానికి బాప్తిస్మం తీసుకోవడం ద్వారా జరిగేటువంటి ఆ అద్భుతమైన విషయాన్ని బైబిల్ చెప్తున్నటువంటి 13వ అధ్యాయం 12వ వచనం చదివినా, రోమన్స్ 13:12, రోమపత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి, చీకటి పనులను ఖచ్చితంగా ఏం చేయాలి? విసర్జించి వదిలిపెట్టాలి. కొన్ని పనులు మనం ఏవేవైతే చీకటిగా చేస్తున్నామో, ఎవరికి తెలియకుండా ఉండాలని చేస్తున్నామో, ఎవరికి చూడకూడదు అనుకుంటామో, ఎవరికి తెలియదని అనుకుంటామో, దేవుడు చూస్తున్నాడనే విషయాన్ని మర్చిపోతుంటామో, వాటిని మనం ఏం చేయాలంట? విడిచిపెట్టేయాలంట. ఏమండి, ఇదిగోండి, నేను ఒక గిఫ్ట్ తయారు చేసుకున్నాను. నేను ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటాను. జాగ్రత్త చూడండి నా గిఫ్ట్ ఎలా ఉందో. బాగుందా గిఫ్ట్? ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఇప్పుడు నా గిఫ్ట్ని నేను ఇలా ఇద్దాం అనుకున్నాను. బాగుంటుందా? ఇది గిఫ్ట్ బాగున్నట్ట బాగున్నట్ట ప్యాకింగ్? ఇప్పుడు ఎవరికైనా ఇచ్చేటప్పుడు నేను ఒక పెద్ద వ్యక్తికి మంచి గిఫ్ట్ ఇద్దామని ఇలా వెళ్తే అప్పుడు నన్ను అవతల వ్యక్తులు ఎలా అంచనా వేస్తారు? మంచి అంచనా, చెడ్డ అంచనా? అంటే నాకు కనీసం కామన్ సెన్స్ లేదనే కదా అర్థం. నేను క్రైస్తవుడను అని నేను అనిపించుకోవాలనుకుంటే నా ర్యాప్ కంప్లీట్గా కవర్ అవ్వాలి. నా కంప్లీట్గా దాన్ని పూర్తిగా కవర్ చేయబడినటువంటి పరిస్థితుల్లో దీన్ని చాలా పర్ఫెక్ట్గా ఏం చేయబడాలి? సీల్ చేయబడాలి కదా. సీల్ చేయబడినటువంటిది ఇప్పుడు నేను నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తిని చూపించి మీరు క్రిస్టియన్స్ కదా అని అడిగితే, సీల్ చేయబడినటువంటి క్రీస్తుని పరిపూర్ణంగా ధరించుకున్నటువంటి కవర్డ్ అప్ క్రిస్టియన్ ఏనా అని అడిగితే మీరు ఏం చెప్తారు పక్క వాళ్ళకి? నేను తలకు మూసేసుకుంటానంటారా? మీరు బైబిల్ పట్టుకెళ్తానంటారా? కంప్లీట్ కవర్డా, హాఫ్ కవర్డా? హాఫేనా? ఫుల్ అయితే ఎవరా కవర్ చేయబడరా? మరి ఎప్పుడు కవర్ చేయబడతావు? నువ్వు ఒక క్రిస్టియన్ కంప్లీట్గా క్రీస్తుని కంప్లీట్గా బాప్తిసం ద్వారా మనం ఏం చేయాలట? కంప్లీట్గా ధరించుకుని తీరాలి అని బైబిల్ చెప్తుంది కదా. ఏం చేయాలో చూడండి, అక్కడ చెప్తాడు 13వ అధ్యాయం 12వ వచనంలో. అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందుము. రాత్రి చాలా గడిచింది గనుక పగలు సమీపంగా ఉంది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకో. తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. అంధకార క్రియలను విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం కూడా కదా, ఆ పదం ఏంటో తెలుసా తెలుగులోని? విసర్జించి. ఒకసారి అవి విసర్జించబడిన తర్వాత మళ్ళీ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడదు. ఏమంటే చెమట ఎవడైనా బయటికి వెళ్ళిపోతుందని ఎవడైనా దాచుకున్నారా? చెమట బయటికి వెళ్ళిపోతుందని చెప్పమ్మ ఉండండి ఒక నిమిషం అని చెప్పి ఏదైనా పెట్టిలా తీసి బాటిల్లో పోసుకుని చీ కదా. విసర్జక అవయవాలలో నుంచి వచ్చిన ఏది కూడా మళ్ళీ మీరు లోపలికి తీసుకోవడానికి ఇష్టపడరు. చిన్నపిల్లలు పొరపాటుని సీమిడి బయటికి చేయదంటారా అంటే అంటున్నా మీరు ఏమంటారు? వాళ్ళని తిట్టి కొట్టి ఎలాగొకలాగా చే ఏదో లోపలికి పిలుస్తావు, బయటకు దాన్ని తీసేసి మీరు నోట్లో పెట్టుకుంటారా? మీరు కూడా ఏం చేస్తారు? విసర్జన అనేటువంటి పదము తెలుగులో వాడడానికి దానికి ఉన్న గ్రీక్ వర్డ్ అలాంటిది. అందుకు చెప్తున్నాను, అది ఒక్కసారి బయటికి వెళ్ళిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మళ్ళీ తిరిగి ఇన్పుట్గా తీసుకోవటానికి అంత కష్టమైనటువంటి పరిస్థితి. చీకటి సంబంధమైన క్రియలను ఏం చేయాలంట? విసర్జించి. యేసు ప్రభువు పుట్టాడని లోకమంతా ఎంత ఆనందిస్తుందో, ఆయన మరణం గురించి లోకమంతా ఎందుకు రక్షకుడయ్యాడని ఒప్పుకుంటుందో, ఒకే ఒక విషయం ఏంటంటే చీకటి సంబంధమైన అంధకార క్రియలను విసర్జించటానికి ఆయన కవర్ చేసుకున్న ప్రతి ఒక్కడు వెలుగు సంబంధిగా మారతాడు. ఇప్పటికీ క్రీస్తువుడుగా మారిపోయి క్రైస్తవుడిగా పేరు పిలువబడి క్రైస్తవ విశ్వాసంలో సంఘంలో వెంబడిస్తూ నీలో ఇంకా చీకటి క్రియ చేత నింపబడి వెలుగు చేత ఆ విసర్జించబడినటువంటి అవయవాలు లేకుండా ఉన్నట్లయితే చూసుకో నీ పరిస్థితి ఏంటో. అందుకంటున్నాడు తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలని ధరించుకోవాలంట. అంటే ఇవి ఫేస్ చేయటం, ఇవన్నీ వేసుకోవటం ఫేస్ చేయటానికి కాదు, ఇవి నీకు ప్రొటెక్ట్ చేయటానికి కాదు. ఎందుకు? ఆత్మీయమైనటువంటి యుద్ధం నీకు ఏదైతే రాబోతుందో దానిని అనుభవించడానికి వేసుకోవాలి.
తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలంతే, ఫైట్ చేయాల్సిందే. నేను ఒకసారి అడిగాను, ఓ తమ్ముడు వచ్చి అడిగాడు, అన్నా చూడొచ్చా, ఆ సినిమా చూడొచ్చా అన్నాడు. నాన్న చూస్తే ఏమి జరగదురా దానివల్ల, అలాంటి పని నువ్వు ఏమైనా చేయడానికి ఇష్టపడితే చూడు, అలాంటి పద్ధతుల్లో నువ్వేమైనా నేర్చుకోగలిగితే చెయ్యి, అలాంటి విషయాలు నీ పిల్లలకి ఏమైనా మాదిరిని లేక నిన్ను ఇంకెవరికైనా నేర్పించాలనుకుంటే నువ్వు చూడు, చెయ్యి, తప్పులేదు. కానీ అవేమీ నాకు లేవు అని తెలిసిన తర్వాత వాటిని చూడటం వల్ల నాకు పెద్ద ఉపయోగం ఏం లేదురా. నేను రీసెంట్గా మా ఊరు ఇన్ఫర్మేషన్స్ నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళేటప్పుడు మా గ్రామ పరిధిలో చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియటానికి వే టు ఎస్ఎంఎస్ అనే న్యూస్ యాప్ అనేది వే టు ఎస్ఎంఎస్ అనేది అది నేను డౌన్లోడ్ చేయించుకున్నాను. నాకు దానిలో ప్రతి 2-3 నిమిషాలకు ఒక న్యూస్ వస్తుంది, అప్డేట్ వస్తూ ఉంటుంది. అప్డేట్ వస్తుంటే దానిలో ఒక కొత్త అప్డేట్ ఏంటంటే టిల్లు స్క్వేర్ రివ్యూ వచ్చేసింది దానిలో. అది ఇంకొచ్చింది, ఇంక రాలేదు సినిమా, ఇవాళ రేపు రిలీజ్ అవుద్ది. దాని రివ్యూ వచ్చేసింది. వెంటనే ఆ రివ్యూ నేను చదివాను. చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది, సినిమా అనేది ఒక లోకానికి ఎంటర్టైన్మెంట్ అయితే దానిలో ఏముందో అని చెప్పేటువంటి ఒక వర్తమానం నేను తెలుసుకోవటం ద్వారా నేను ఏ పాపము చేయను. కానీ అది చూడాలి అనే బలీయమైన కోరిక నా మనసులోకి వచ్చినప్పుడు నేను పాపం యొక్క అంధకార క్రియకు నేను ప్రారంభమేస్తాను. అది చూసి కంప్లీట్ చేసిన రోజు, సంతోషించిన రోజు, నేను నా క్రీస్తుకి వ్యతిరేకంగా నేను ఆ కవర్ని కొంచెం ఒలుసుకుంటాను, తీసేస్తూ ఉంటాను. నా మీద ఉన్న రక్షణ కార్యాన్ని కొంచెం తీస్తాను. ఎందుకంటే నేను లోకానికి సంబంధించిన వ్యక్తిత్వాన్ని బయటకు ప్రదర్శించడానికి నాకు తెలియకుండానే నా శరీరంలో కొంత భాగం లోపలికి చేర్చుకున్నాను. నా కళ్ళ ద్వారా కానీ, నా జ్ఞాపకాలలో కానీ, నా చెవులలో కానీ, నాకున్న ఇంక దేనిలో కానీ ఏదో ఒక దాన్ని నేను లోపలికి పెంచుకుంటున్నాను. నా ఆత్మ సంబంధమైన దానిని నేను కవర్ చేసుకొని ఇవ్వకుండా, నా శరీర పరిశుద్ధతకు ఆలవాలమైనటువంటి కొన్ని పనులను నేను నింపనివ్వకుండా, నేను చెత్తవాటిని, చెడ్డవాటిని, బలహీనమైన వాటిని తెచ్చుకుంటున్నాను అని అంటే నేను ఎవరి సంబంధమైన వ్యక్తిగా మారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నానో చూసుకోండి ఒకసారి. నువ్వు నీ పిల్లల్ని ఎంటర్టైన్ చేసినా, భర్త భార్యలు కలిసి ఎంటర్టైన్ అయినా, కొన్ని పరిస్థితులను మీరు సాధించడానికి లోకానుసారమైన ఏ పనులు మీరు చేసినా వాటి ద్వారా మీరు మీ కవరింగ్ని మీరు ఏం చేసుకుంటున్నారు, విప్పుకుంటున్నారు. రక్షణను మీరు ఏమవుతున్నారు, తక్కువ చేసుకుంటున్నారు, చులకన చేసుకుంటున్నారు, చవక చేసుకుంటున్నారు, పలచన చేసుకుంటున్నారు. ఆటోమేటిక్గా మీరు లోకానికి సంబంధమైనటువంటి పరిస్థితుల్లో యుద్ధోపకరణాలలో ఓడిపోయి ఒకరోజు బలహీనమైపోతూ ఉంటారు. అందుకే ఎఫ్సి పత్రికలో 4వ అధ్యాయము 22వ వచనం చెప్తుంది, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే, చూసారా, ఇంతకు మునుపు ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వలన మీకు తెలియదు వాటిని చెయ్యాలని, వాటిని చూడాలని, వాటిని పట్టుకోవాలని, వాటిని సంపాదించాలని, వాటిని సాధించాలని, వాటిని గెలవాలని, వాటిని అనుభవించాలని, వాటిని తెచ్చుకోవాలని ఎంతో మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, తెలియకుండానే మీ స్వభావాన్ని పాడు చేసేసేవి. నన్ను ఒక ఆయన అడిగాడు, నేను నిజంగా వ్యాపారం చేయకుండా ఉండుంటే నేను చాలా ఆత్మీయంగా ఉండుండేవాడిని అండి అని. ఎందుకు వ్యాపారం చేయాలనిపించింది అంటే తను ఏమన్నాడు తెలుసా, ఎక్కువ డబ్బులు సంపాదించేసి సేవకు వచ్చేద్దాం అనుకున్నాడు. అలా గవుద్రానంటే ఆ టైంలో అంతే బ్రదరు, ఎంత చెప్పినా నాకు వినపడలేదు. ఎక్కువ డబ్బులు ఎలాగైనా సంపాదించేసి మొత్తం డబ్బులన్నీ నేను సేవలో పెట్టేసి గొప్ప సేవకుడు అయిపోదాం అనుకున్నాను. నీకు ఎవడరా ఆదర్శం అని అంటే, అమెరికా నుంచి ఒక ఆయన బొల్లే కాలేజీలో మీటింగ్లు పెట్టినప్పుడు ఒక ఆయన్ని స్టేజ్ మీదకి పిలిచి చెప్పారట, ఇతను అమెరికాలో చాలా ప్రాచీన తెగకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, అటవీ జాతికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ రోజుకి కూడా వాళ్ళు కరెంటు కానీ ఆధునిక యంత్రాలను వాడరు వాళ్ళు. ఇప్పుడు కూడా వాళ్ళ ఊరిలోకి వెళ్తే, అంటే అమెరికాలో ఉంటే సిటీలో ఉంటే వాళ్ళు బాగానే ఉంటారు, బట్టలు వేసుకుంటారు. కానీ ఆ ఊరిలోకి వెళ్ళిపోయారు అనుకోండి, మనుషుల చేతులతో తయారు చేయబడినవి తప్ప యంత్ర పరికరాన్ని వాడినవి ఏవి వాళ్ళ ఇళ్లలో ఉండవు. అలాంటి తెగకు సంబంధించినటువంటి ఆర్మేనియన్ తెగకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు. ఆ కుటుంబాలలో నుంచి బయటకు వచ్చి యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించి ఓ పెద్ద వ్యాపారం చేస్తూ అనేక దేశాలలో అతని వ్యాపారాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ డబ్బులతో సువార్త చేయడానికి కొంతమందిని ప్రపంచ దేశాలకు స్పాన్సర్ చేస్తున్నటువంటి వ్యక్తి. అతని సాక్ష్యం అతను విన్నాడట బుల్లే కాలేజ్ దగ్గర. విని అతనిలాగా నేను కూడా ప్రపంచ దేశాలకు సువార్త చేయడానికి నేను ఇష్టపడాలి కాబట్టి పెద్ద వ్యాపారం ఆయనలాగా చెయ్యాలనుకుని అతను తయారయ్యాడట. అందుకని పెద్ద వ్యాపారం చేశాడు. మొత్తానికి అంత పెద్ద వ్యాపారంలో చాలా పెద్ద నష్టపోయాడు. మొత్తానికి ఏం చేయాలో తెలియదు, నెత్తి నిండా అప్పులైపోయినాయి. ఇప్పుడు సేవ లేదు, అటు వ్యాపారం లేదు, రెండింటికి మధ్యలో చెడిపోయాడు. ఎందుకు ఇలా చెడిపోవాల్సిన కారణం వచ్చింది?
మనస్సాక్షిని చెడగొట్టుకున్నాడు. ప్రాచీన స్వభావము దురాశ. ఆ శరీరంతో ఏదో తినేద్దాం, తాగేద్దాం, సంపాదించేద్దాం, తెచ్చేద్దాం, దాచేద్దాం, దోచేద్దాం. ఇక్కడ మీలో చాలామందికి ఉద్యోగాలు, వ్యవహారాలు, వ్యాపారాలు ఇలాంటివి చాలా చేసే ఆలోచనలు ఉన్న చాలామందికి సేమ్ సిచ్యువేషన్ నడుస్తుంది. సేమ్ కోరిక నడుస్తూ ఉంటుంది. ఇదే కోరికలో మనుషులు ఉంటూ ఉంటారు. మీలో చాలామంది ఎంతో డబ్బు సంపాదించేసి చాలా పెద్ద సేవ చేసేద్దాం, చాలా ఎక్కువ దేవునికి సేవ చేసేద్దాం, చాలా దేవునిలో బలంగా ఉండిపోదాం. ఇవేవి జరగని పనులు, ఇవేవి అవో. ఎందుకంటే మీ ప్రాచీన స్వభావము చెడిపోయేలాంటి మనస్సుకి ఇది నడిపిస్తుందని బైబిల్ చెప్తుంది. అందుకని ఏం చేయాలంట? మోసకరమైన దురాశను చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంను ధరించుకొనవలెను. ఏ స్వభావం ధరించుకోవాలి ఇప్పుడు? నవీన స్వభావం. చిత్తవృత్తి ఏంటంటే మీ సెల్ఫ్ విల్. ఏదైతే మీరు బలంగా చేయటానికి కాంక్ష కలిగి ఉంటారో దాన్ని మార్చుకోవాలి. ఏదైతే నేను ఇలా అవుతాను అని మీకు అనిపిస్తుందో వాటిని మార్చుకోవాలి. ఏదైతే మేము ఇలా చెయ్యగలమో అని మీకు అనిపిస్తుందో వాటిని పూర్తిగా విడుచుకోమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఏ పరిస్థితుల్లోనైతే మీరు వేటి కొరకైతే విపరీతంగా కాంక్ష కలిగి సాధించగలను, సంపాదించాలి, గెలవాలి, చెయ్యగలను అని మీకు అనిపిస్తుందో వాటిని మార్చుకోగలిగితే తప్ప మీరు ఎప్పటికీ కూడా క్రీస్తుని స్వభావం, నవీన స్వభావం ధరించుకోలేరు. యేసు చనిపోయేటప్పుడే ఆయన సంపూర్ణతలోకి నడుస్తూ ఆయన మనల్ని పరిపూర్ణులుగా నిలబెడుతూ మనల్ని దేవునికి ఇష్టమైన రీతిగా నడిపించడానికి ఆశ కలిగినట్టు కోసం చనిపోతే ఆయన మరణం గురించి మాట్లాడే మనము, ఆయన 7 రోజులు 7 మాటల గురించి చెప్పే మనము ఆయన్ని ధరించుకోవడానికి ఉపయోగించుకోకపోతే మనం నష్టపోతాం, మనం చెడిపోతాం. ఈరోజు నీ చిత్తవృత్తి నూతన పరచబడకపోతే ఆయన మరణము నువ్వు వృధా చేసిన వాడు అవుతావు, నువ్వు దుఃఖపెట్టిన వాడు అవుతావు, నువ్వు బలహీన పెట్టిన వాడు అవుతావు. ఎన్ని సంవత్సరాలు నువ్వు గుడ్ ఫ్రైడేలు చూస్తావో, వింటావో, చేస్తావో అన్ని గుడ్ ఫ్రైడేలు ఆయన్ని ధరించుకోకుండా ఆయన్ని దుఃఖపెట్టడానికి మరోసారి సిలువ వేయటానికి వెళ్తున్న వాడితో సమానం. జాగ్రత్త. అది ఎలాంటి వారమైనప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారమైనప్పటికీ కూడా ఆ పరిస్థితుల్లో మనం ఎలా ఉంటున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అందుకే నవీన స్వభావాన్ని ధరించుకోమని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అంటే ఇంతకు మునుపు పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకు మనం ఎలాంటి లైఫ్ స్టైల్లో క్రీస్తు కనపడతాడో ఒకసారి ఆలోచించండి. ఏమండి, ఇప్పుడున్న తరం ఇలా ఉన్నారు కదా, ఇప్పుడు మీకు అందరికీ క్రిస్టియన్స్ అంటే ఎవరు అని అంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ మీరు తెలిసిపోయారు. వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు క్రిస్టియన్స్ అని. మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే రీసెంట్గా ఎవరైనా యేసుప్రభు నమ్ముకుంటే, రీసెంట్గా అంటే ఒక 1 month లోపు ఎవరైనా యేసుప్రభు నమ్ముకుంటే వాళ్ళకి ఖచ్చితంగా కొత్తగా ఉంటారా లేదా? వాళ్ళకి క్రైస్తవ్యం ఎలా ఉంటుంది చెప్పండి. వాళ్ళకి ఆసక్తి ఎలా ఉంటుంది? బైబిల్ అంటే ఎలా ఉంటుంది? ప్రార్థన అంటే ఎలా ఉంటుంది? ఉపవాసం అంటే ఎలా ఉంటుంది? అసలు మరి యేసుప్రభు గురించి వినడం ప్రారంభిస్తే వాడు ఎంత ఆశగా ఉంటాడు ఆలోచించండి. ఇప్పుడు అలాంటి వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మన ఎస్టాబ్లిష్డ్ సోకాల్డ్ మనం వచ్చి మీ ముందు యేసుప్రభు గురించి వాళ్ళు ఏదేదో చెప్పేస్తూ ఉంటే మీరేమంటారు చెప్పండి? వాళ్ళని మిమ్మల్ని చూసి బావా, అన్నయ్య, అక్క, యేసుప్రభు అంటే ఏడు తెలుసు అంటే మీరేమంటారు చెప్పండి? వాళ్ళకి చెప్పరా అంటారా? నాకు తెలియదు నువ్వేమైనా చెప్తావేట్రా అంటారా? ఏమంటారు? మీరు కొత్తగా ఉంటారా వాళ్ళకి మీరు కొత్తగా ఉంటారా? నా ప్రశ్న అర్థమైందా? రీసెంట్గా యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకి మీరు ఎలా కనపడతారని అర్థం. వాళ్ళకి మీరు ఎలా కనపడినా సరే వాడికి మాత్రం యేసుప్రభు చాలా కొత్తగా కనపడతాడు. మీరు వాళ్ళని ఎలా చూస్తారు చెప్పండి? రే, నేను ఏ చర్చో తెలుసా? మేము ఎవరి చర్చో తెలుసా? ఏంట్రా నీ బైబిల్? అసలు నేను ప్రార్థన చేస్తే దర్శనం వచ్చేది తెలుసా? అసలు ఏంటనుకుంటున్నావు నువ్వు? అవతల వాళ్ళకి నువ్వు యేసుక్రీస్తుని చూపిస్తావా, యేసు గురించి చెప్తావా? ఇప్పుడు నేను కవర్ చేయబడి ఉన్నాను అనుకోండి, ఖచ్చితంగా వాడు నాలోంచి ఏం చూస్తాడు? యేసుని చూస్తాడు. నేను అన్కవర్డ్, అన్రాప్డ్గా ఉన్నాను అనుకోండి, అప్పుడు ఏం చూస్తుంటాడు? నిజం చెప్పండి, వాడు నిన్ను చూసి యేసుప్రభుని అయితే నమ్ముకుని ఉన్నాడు, వాడు ఎవరినో చూసి నమ్ముకుని ఉంటాడు. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా వాడు నీ కవర్ని చూస్తాడా, నిన్ను చూస్తాడా? అక్కడ
నీ లైఫ్ స్టైల్ క్రీస్తులో లేవు అనేటువంటి విషయం మొదటిసారి ప్రపంచానికి తెలియచేసేది వాడే. నేను యేసుప్రభు నమ్ముకున్నాను కానీ మా ఇంటి పలానా వ్యక్తి మాకన్నా ముందు నమ్ముకున్నారు కానీ వాళ్ళు డాష్ ఏమన్నా వాళ్ళని యేసుప్రభులో ఉన్నాడంటారా లేరంటారా? ఆ మాట రాకుండా ఉండేటట్లుగా మనం యేసుని ధరించుకోవాలి. మొదటి పేతురు పత్రికలో 5వ అధ్యాయము 5వ వచనం చెప్తుంది. 1 Peter 5:5 చెప్తుంది, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. మిమ్మల్ని కవర్ చేసుకొని చక్కటి ర్యాప్ మీకు ఉండాలంట. దీన మనస్సు ఏం వస్త్రం? దీన మనస్సు. దీన మనస్సు అనేటువంటి వస్త్రం చేత మనం ఏం చేయబడాలట? అలంకరించుకోండి. ఏమండి ఎక్కడ కనపడుతుంది, ఎక్కడ దొరుకుతుంది ఈ వస్త్రం? సిఎంఆరా లేకపోతే అమెజానా, మీషోనా లేకపోతే ఇంక మంత్రానా? దీన మనస్సు అనే వస్త్రం ఎక్కడ దొరుకుద్ది? ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? మీ ఏరియాలో ఎక్కడ దొరుకుతాయా దీన మనస్సు? దాంతో ఏం చేయాలంట మనం? అసలు ఎలా టాపప్ చేసుకోవాలి చెప్పండి? మీరు రేపు ఈస్టర్కి వేసుకునే బట్టకి ఈ పేరు పెట్టుకోవాలి. ఏమని? నేను వేసుకునే వస్త్రం దీన వస్త్రం అవ్వాలి అని చెప్పండి. అలాగని చీప్ వస్త్రమా? దీన వస్త్రం అంటే చీప్దా రిచ్దా? రెండూ కాదు. ఎలాంటిది? క్రైస్ట్ సెంటర్డ్ కవరింగ్. నేను దేని చేత అలంకరించబడాలని యేసు మరణించాడో ఆ మరణాన్ని వదిలేసి, ఆ మరణించిన ఉద్దేశాన్ని వదిలేసి ఆయన మరణాన్ని ఆరాధిస్తుంది ఈరోజు సంఘం. ఆయన మరణము యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని మర్చిపోయి ఆయన మరణ వాంగ్మూలాన్ని ధ్యానిస్తుంది సంఘం బలహీనపడి. మరణ వాంగ్మూలాన్ని ధ్యానించడం వలన నీలో ఆత్మీయత ఏం పెరిగినట్లు నేను ఇన్ని సంవత్సరాల్లో నేను చూడలే. అందుకే ఈరోజు అసలు 7 మాటల గురించి పక్క పెట్టేశాను. 7 మాటలు ధ్యానించడం యొక్క ఉద్దేశం ఆయనకు తన దేవునికి మధ్యలో, తన సంఘానికి మధ్యలో రాయబడినటువంటి మరణ వాంగ్మూలం. అది ఆ సంఘంలో నా గురించి ఆయన చేసిన ప్రణాళిక ఉంది. ఆ మరణ వాంగ్మూలం పట్టించుకుని ఆయన్ని పట్టించుకోకపోతే ఎలా? ఎందుకు చనిపోయాడో మర్చిపోయి, ఎందుకోసం ఆయన చేశాడో త్యాగం మర్చిపోతే ఆయన మరణంను నేను గుర్తించినట్ట మర్చిపోయినట్ట? ఖచ్చితంగా మొట్టమొదటిది నేను ధరించుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు దీన మనస్సు అనే వస్త్రంతో నేను అలంకరించుకోవాలి. మీలో ఈ చిన్నపిల్లలు, ఈ సోకాల్డ్ క్రిస్టియన్ బ్యాచ్లో ఇక్కడే పుట్టి పెరిగి పరిస్థితులన్నీ పెరిగిపోతున్న పిల్లల్ని మీరు బైబిల్ గురించినటువంటి విషయాలు ఏవైనా కొంచెం ధారాళంగా వారు ఏమైనా మాట్లాడగలుగుతారేమో చూడండి. వాళ్ళని ఖచ్చితంగా మాట్లాడరు, కానీ వాళ్ళు నాలెడ్జ్ కలిగి ఉంటారు. కారణం ఏంటో తెలుసా? ఆ నాలెడ్జ్ ఏదైనా వాళ్ళకు ఉంది అని అంటే వాళ్ళకి సంఘం ఇచ్చినటువంటి నాలెడ్జ్ మాత్రమే ప్రియులారా. ఓన్లీ చర్చ్ ఇచ్చిన నాలెడ్జ్, మిగిలింది మీరు ఇవ్వలేకపోయారు, మీ ఫ్యామిలీ నుంచి ఇవ్వలేకపోయారు, బైబిల్ నుంచి దేవుని సంగతులు మీ కుటుంబం నుంచి మీరు ఇవ్వలేకపోవటం వలన వాళ్ళకి ఏదైనా బైబిల్ తెలిసింది అని అంటే ఆ 4 మాటలు ఇదే. ప్లస్ నేను మొన్న బాబు నా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే, నాకేంటో ఈ మధ్య బైబిల్ చర్చకొచ్చినోడు వాక్యం ఏంటంటే నా కోసమే అన్నట్టు ఉందన్నయ్యా అన్నాడు. అదేంటి నీ కోసం అంటాం ఏంట్రా అంటే, నేను ఏదైతే ఇప్పుడు నేను అమెరికా వెళ్తున్నానో అక్కడ నాకు జరగబోయే విషయాలు మీరు చెప్తున్నట్టు ఉందండి. అదేంటి నేను వాక్యం చెప్తున్నాను, నీ అమెరికా గురించి ప్రవచనం చెప్తున్నానా? నీకెందుకు అలాగ అనిపిస్తుంది అని. వీడి ధ్యాస అంతా వేరే ఉంది. అసలు దేవునితో నా జీవితాన్ని, నా వ్యక్తిత్వాన్ని కట్టుకోవటానికి నాకు వాక్యం ఉపయోగపడడానికి కావాల్సిన సంఘటన వాక్యంతో అందట్లేదు చాలామందికి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి చర్చికి రావడం అనేది ఒక కామన్ ప్రాక్టీస్. ఇట్స్ నాట్ ఎ మేజర్ ప్రాక్టీస్. ఎందుకు? పేరెంట్గా నువ్వు అదే పని చేస్తున్నావు కాబట్టి. నీలో నుంచి రావాల్సినటువంటి ఆ దీన వస్త్రాన్ని ధరించుకున్న జీవితపు పరిస్థితులు దేనిని బట్టి బయటికి కనబడతాయో అది నీ పిల్లలు దేవునిని అంగీకరించేలాగా చేస్తాయి. అది రాకపోతే మీరు చేస్తున్నటువంటి భక్తి ఖచ్చితంగా ప్రశ్నించబడుతుంది. జాగ్రత్త. దీన మనసు అనే వస్త్రాన్ని అలంకరించుకోండి అని అంటే ఏం లేదు. మన దీని నుంచి చిన్న విషయం బయటకు వచ్చి చెప్తాను. దీన మనసు అంటే నేను వివరించను, కానీ దానికి ఆపోజిట్ పదం వివరించండి ఒకసారి. ఆపోజిట్, దీన మనసుకు ఆపోజిట్ చెప్పండి ఒకసారి. మీ పక్కన ఆపోజిట్ ఏంటి దీన మనసు? కానీ ఆపోజిట్ ఏంటి? అహంకారం, ఇంకా గర్వం. మామూలు మాట్లాడండి, మరి పుస్తకాలు రాసే భాష మాట్లాడుతున్నారు. ఇంకా 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 కేరా, అది మాట్లాడండి. పోగరు, ఇప్పుడు వస్తున్నాయి భాషలు. గేర, పోగరు, ఇంకా
మళ్ళీ పుస్తకాలకు వెళ్ళిపోతుంది. నిర్లక్ష్యం, గీర, పొగరు లాంటి భాష. ఇప్పుడు ఇలాంటి విషయాలు మనలో ఉన్నాయి అంటావా లేదంటావా? దేన మనసు అంటే ఏంటంట? అవి కవర్ చేయబడినటువంటి వస్త్రం. లేవని కాదు, కవర్ అయిపోయినాయి. అవి లోపల ఏం బూతుందో తెలీదు, చక్కగా దాన్ని ఏం చేస్తున్నాను అంతే. మరి యేసు ప్రభుతో కవర్ అయిపోతే లోపల పాపి పాపం రెండు కవరే, పర్ఫెక్ట్. క్రైస్ట్ వచ్చేస్తాడు మీదకి. క్రీస్తు కవర్ అయిపోయిన తర్వాత ఇంకా లోపల ఎలాంటోడైనా యేసు ప్రభు పర్ఫెక్ట్, అంతే, పర్ఫెక్షన్ వచ్చేస్తుంది అంతే. ఇంకా అది రాలేదంటే మనలో ఇంకా ఇది రాలేదు, కవరింగ్ సరిగ్గా లేదు, వస్త్రం సరిగ్గా లేదు. ఓకే, మనలో ఎప్పుడెప్పుడు బయటకు వస్తుంది దేని మనసుకు ఆపోజిట్? ఇప్పుడు చెప్తాను. కోపం వచ్చినప్పుడు, నీకు నచ్చింది జరగనప్పుడు, నీకు వ్యతిరేకతలు అవుతున్నప్పుడు, నిన్ను ఎవడైనా మంచిగా చెప్తే అప్పుడు ఆ చెప్పేవాడి మీద, ఇప్పుడు ఎవరైనా భర్త ఏదో చేస్తున్నాడు పోకిరి పని, భార్య వచ్చి ఏటండి అది అందనుకో, ఏమంటాడు? నువ్వు వెళ్ళి వంట చేసుకో. అప్పుడు వస్తుంది దేని మనసు బయటికి, ఆపోజిట్ వస్త్రం తీస్తాడు బయటికి. మీ అమ్మ మరీనురా, అదే మరీను. చూసుకోండి, ఎప్పుడెప్పుడు అలాంటివి చేస్తూ ఉంటాం. సేమ్ సిచ్యువేషన్, వైస్ వెర్సా. ఇటు భర్త చేసేటప్పుడు భార్య కూడా చేసే పనులవే. అంటే ఈ ఆపోజిషన్స్లో వచ్చేటువంటి విషయాలలో ఎక్కడెక్కడైతే దేన మనసుకు ఆపోజిట్గా ఆ గర్వము, దర్పము, డంబము, అహంకారం ఇలాంటివి వస్తాయో అలాంటివన్నీ మనం ధరించుకోవాలి. మొదటి విషయం జాగ్రత్త, క్రీస్తు అనేటువంటి దేన వస్త్రాన్ని ఏం చేయాలి? యేసు ప్రభు శిలువలో చనిపోయిన కారణం ఏంటి? నిన్ను ఆయన ధరింపజేయబడడానికి, నిన్ను ఆయన లేని లోటు తీర్చడానికి, నిన్ను ఆయన స్థానంలో ఉంచడానికి, నిన్ను ఆయనకు ప్రతిగా రిప్రజెంటేటివ్గా పెట్టడానికి. అది అంతేగాని యేసుప్రభు ఒక్కడ చనిపోతే లోకానికి వచ్చిన ప్రెసిడెంట్. నేను 8th క్లాస్లో అనుకుంటా, అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర నేను చేసేటప్పుడు దానిలో రూదర్ఫోర్డ్ అని గట్టిగా కేకలేసి చెప్పేవాడు. ఏంటో తెలుసా? ఒక్క అల్లూరి సీతారామరాజు చనిపోతే ఆ రక్తంలో నుంచి వేల అల్లూరి సీతారామరాజులు వస్తారా రూదర్ఫోర్డ్ అని చెప్పిన మాట గుర్తొచ్చింది నాకు యేసు ప్రభు దగ్గర సిలువలో. ప్రభు ఏమనుకున్నాడో తెలుసా? ఆ ఒక్క యేసు చనిపోతే కోట్ల మంది యేసు ప్రభులు బయటకు ఉద్భవిస్తారనుకున్నాడు ఆయన. ఈ రోజుకి ఆయన కళ నెరవేరలేదు. ఎందుకంటే యేసు ప్రభు చనిపోయాడని ప్రపంచానికి సెలవు తీసేసుకున్నాం, కానీ ఆయన ఎందుకు చనిపోయి నన్ను యేసులాగా తయారవ్వాలనుకుంటున్నాడనే విషయం మర్చిపోయాం. ఇంకా ఆయన పుట్టుకలో ఉంచేసాం, లేకపోతే సిలువలోంచి దించకుండా ఉంచేస్తున్నాం. చూసుకోండి ఈరోజు ఎక్కడున్నాము మనం. రెండో విషయం చెప్తాను. కొలస్సీ పత్రిక 3:14 కొలస్సియన్స్ 3:14. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. 13 చదివేసి 13 నుంచి వచ్చేద్దాం. ఎవడైనా తనకు హాని చేసనని ఒకడు అనుకొనిన ఎడల ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లోకంలో ఇద్దరు మనుషులు కలిసి జీవిస్తున్నారంటే ఒకడి మీద ఒకడికి ఈ అనుమానం వచ్చి తీరద్ది. ఈడి వల్ల నాకు, ఆడి వల్ల నాకు అని ఇద్దరి మధ్యలో వస్తుంది అంతే. అది ఎవరైనా సరే, భార్యాభర్తలు, తల్లి కొడుకు పిల్ల, ఏదైనా అన్నదమ్ములు, ఇద్దరి మధ్యలో ఏదో ఒక చోట ఈయన వల్ల ఈమె వల్ల ఇతని వల్ల ఇతనికి అనే ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఏం చేయాలండి? ఫస్ట్ ఒకరినొకడు పక్కన ఒకసారి లాగానండి. ఏం చేయాలని చెప్పండి వాళ్ళకి. ఒకనోడు ఏం చేయాలి? అనుకుని ఎడల అంటే అనుకోకపోతే కాదు కదా, ఖచ్చితంగా అనుకుంటాం కాబట్టి. ఏం చేయాలి? సహించేయండి. నెక్స్ట్ ఒకరినొకడు క్షమించుడి. నెక్స్ట్ ఏం చెప్పాలి? చెప్పండి. సహించండి, క్షమించండి. నెక్స్ట్ ప్రభువు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించండి. మళ్ళీ మామూలుగా కాదు, యేసు ప్రభు మిమ్మల్ని అన్ని క్షమించడా లేదా? అలా మీరు కూడా ఏం చేయాలి? నిన్నటి గురించి ఈరోజు మీకు కోపంలో ఉన్నారంటే యేసు ప్రభు క్షమించినట్టు మీరు క్షమించలేదని అర్థం. ఒరే మొన్న నువ్వు అలా చేసావంటే తప్పు, యేసు ప్రభు లాగా చేయలేదు. యేసు ప్రభు ఏ రోజు పాపాలు ఆ రోజు క్షమించేస్తాడు. మనం కూడా ఏం చేయాలి? తల్లిదండ్రులారా, మీ పిల్లలను మీరు అలా క్షమించండి, వాళ్ళు కూడా మిమ్మల్ని క్షమించేస్తారు రేపు. ఎప్పటికప్పుడు క్షమించేయాలి. నెక్స్ట్ వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అదండి. నెక్స్ట్ ఏం చేసుకోవాలి ఇప్పుడు మీరు? పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమనే ధరించుకోవాలి. మామూలు ప్రేమ కాదు, ఏదో టెంపరీగా వచ్చే ప్రేమ కాదు, పర్ఫెక్ట్గా ఉండేటువంటి అనుబంధమైనటువంటి ప్రేమను మనం ధరించేసుకుందాం. సింపుల్ థింగ్స్. క్రిస్టియానిటీలో యేసు ప్రభు ద్వారా చేయాల్సినటువంటి పనిని చేయడం మాని, యేసు ప్రభు ద్వారా జరిగించుకోవాలన్న పని జరిగించుకుని బతుకు ఎల్లదీస్తున్నా ఓ దిక్కుమాలిన క్రైస్తవుడా, జాగ్రత్త. నీ రోజులు దగ్గర పడిపోయినాయి, నువ్వు సచ్చే రోజు దగ్గరికి వచ్చేసింది, నీ పోయే కాలం నీకు నువ్వే తెచ్చేసుకుంటున్నావు. ఆయన నిన్ను జీవింప చేయాలని కోరుకుంటే నువ్వు మరణాన్ని ఎదుర్కొంటున్నావు. ఆ మరణము నీవు చేయవలసిన నీతిని దాటి చెయ్యకూడని పని చేయటం ద్వారా తెచ్చుకుని తోవుకుంటున్న గొయ్య. ఎవడి మరణం వాడు తెచ్చేసుకుంటున్నావు. జీవము కోరుకుంటున్నాడు దేవుడు.
ఆయన నిన్ను బతికించడానికి ఆయన చనిపోయాడు. ఆయన మనల్ని పునరుద్ధరణ శక్తితో నింపాలని కోరుకుంటున్నాడు. చూసుకో, ఆయన అక్కడ మాట చెప్తున్నాడు, పరిపూర్ణమైన ప్రేమను, అనుబంధమైన ప్రేమను మనము ధరించుకోవాలి ఖచ్చితంగా. ఏమండి, సహించాలి, క్షమించాలి, నెక్స్ట్ దాని మీద ఏం చేయాలి? టాపప్ ప్రేమ కవర్ చేసేయాలి. సహించాలి, క్షమించాలి, ఆ మీద శుభ్రంగా ప్రేమించేసిన తర్వాత ఎప్పుడైనా ఎవరి మీద డైలాగ్ వేస్తావా? డైలాగ్ ఎప్పుడు పడిపోద్దో తెలుసా? ఎప్పుడైతే సహించలేవో కొంతకాలం వరకు దాస్తావు, ఆ తర్వాత బయటకు తులుతుంటుంది. బయటికి క్షమించలేవో అప్పుడు మళ్ళీ బయటకు వస్తుంది. ప్రేమించలేవో డైలాగ్ పడిపోద్ది. సెటార్లు ఎప్పుడు వేస్తారు? కామెంట్లు ఎప్పుడు చేస్తాము? అందరి మీద కామెంట్లు, సెటైర్లు, ఈ డైలాగులే కాకుండా ఇతరులకు కూడా చెప్పడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తాము? రే ఆడు ఏం చేశాడు తెలుసా, జాగ్రత్త రోయ్ అని మళ్ళీ చెప్తాం. అలా 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 కాదు బ్రదరు, ఇలాగయ్యింది సిస్టరో అని. ఎప్పుడైతే ఈ విషయాన్ని చేరవేయడానికి ప్రయత్నం చేస్తావో అనుబంధమైన ప్రేమను ధరించుకోలేదు. బట్ నువ్వు పక్కన కనపడంగానే ప్రైజ్ లార్డ్ సిస్టర్ అన్నావు చూసావా, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని. ప్రేమ ఉంది, దైవికమైన అనుబంధమైన ప్రేమను ధరించుకోలేదని అర్థం. ఇది ప్రమాదం. ఏ రోజైతే నువ్వు క్షమించి ప్రేమించేస్తావో ఇంకా నీ లైఫ్లో యేసుక్రీస్తును నువ్వు ధరించుకోవడం ప్రారంభించేస్తావు. మొదటి విషయం ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ విషయం దీన మనసును ధరించుకోవాలి. రెండో విషయం ఏం చేయాలి? సహించి క్షమించి ప్రేమను ధరించేసుకోండి. ఈ మూడు వేసేసుకోండి, మీరు చాలా ఫ్రీ అయిపోతారు. మూడో విషయంకి వస్తున్నాను. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. 1 Peter 4:1. క్రీస్తు శరీరమందు శ్రమపడును గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. యేసుక్రీస్తు మనస్సును మీరేం చేయాలి? ఆయుధంగా ధరించుకోవాలి. మీరు బయటికి కనపడని ఆయుధం మీ దగ్గర ఒకటి ఉందర్రా. ఏంటి? మీ అందరికీ ఒక ఆయుధం ఉంది మీ దగ్గరే. ఎవరికారు బాగా రోజు షార్ప్ చేస్తూనే ఉంటారు దాన్ని. బయటికి తీసుకెళ్ళి దాన్ని ఏం చేస్తూ ఉంటాం? నీళ్లు పోసి నూరుతాం కదా చాకుని, నాలుకని. ప్రతి ఒక్కరికి ఒక ఆయుధం ఉంది. కానీ ఏ ఆయుధం ధరించుకోవాలట? ఏం మనసు? క్రీస్తు మనసు. ఏమండి, ఎలా క్షమించాలో అని వెతికేది క్రీస్తు మనసు, ఎలా ప్రేమించాలో అని వెతికేది క్రీస్తు మనసు, ఎలా దీవించాలని ఎదురు చూసేది క్రీస్తు మనసు, ఎలాగ అవతల వ్యక్తికి సహాయపడాలని ఎదురు చూసేది క్రీస్తు మనసు. క్రీస్తు మనసు అంటే అర్థం చేసుకోండి, ఎంత ఎక్కువగా ఎలాగైతే చేయాలని. బాగా దొంగడు. ఎంత దొంగోడంటే గజ దొంగ అని రాయబడి ఉంది. ప్రాణాలు తీసినోడంట, ఆస్తులు కొల్లగొట్టినోడంట, బాగా మోసం చేసినోడంట. యేసుప్రభు పక్కన ఉన్నాడు. యేసుప్రభుని అడుగుతున్నాడు, ఏమని? నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకో అన్నాడు. యేసుప్రభు, నీ రాజ్యంలో నాకు కొంచెం చోటి అన్నాడు. ఏమన్నాడు ఆయన? చెప్పండి. యేసుప్రభు ఏమన్నాడు? ఆడిని కూడా అక్కడ ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా. ఎక్కడైనా ఎలాంటోడైనా ఏం చేయగలడంట? క్షమించగలడు, ప్రేమించగలడు, దీవించగలడు, సహాయం చేయగలడు, స్వస్థత ఇవ్వగలడు, బలపరచగలడు, నడవగలడు, తోడి ఉండగలడు. అది యేసు మనసు. మనం ఏమంటాం తెలుసా? అపోసకులు కూర్చుండు చోట కూర్చుండకా. బైబిల్ వచ్చిన చెప్తాం మనం మొదటి కీర్తన. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అవన్నీ నాకు తెలియదు. అవతోడు ఎలాంటోడైనా ఆడితో ఉండగలవా? చెప్పండి, మీ పక్కన అడగండి, ఉండగలవా అని. ఎలాంటోడైనా సాయం చేయగలవా? ఎలాంటిదైనా ముద్దు పెట్టుకోగలవా? యోధ ఏం చేశాడండి? అమ్మేదానికి వచ్చాడా? ముద్దు పెట్టేయడానికి వచ్చాడా? పెట్టించుకున్నాడా లేదా? అదండి క్రీస్తు మనసు. ధరించేసుకోండి అంతే. ఆయన అందుకే చనిపోయాడు. ఒక క్రైస్తవుడు వల్ల దేశానికి ఎంత లాభమో తెలియక క్రైస్తవుల్ని చంపుదాం అనుకుంటున్నారు. క్రీస్తుని చంపినట్టే చంపుతారు. నిజానికి ఆ చంపడానికి నువ్వు ఎలాంటి క్రీస్తు మనసును ధరించుకోవాలి తెలుసా? చంపించుకునేంత ధరించుకోవాలి. పక్కవాళ్ళు చెప్పండి, అదే యేసు మనసు. అవుద్దంటారా ఈ టైంకి, ఈ జన్మకి? ఇంకో గుడ్ ఫ్రైడే రావాలా? ఎన్ని గుడ్ ఫ్రైడేలు వచ్చినా ఇదే గుడ్ ఫ్రైడే. క్రీస్తు మనసు అంటే ఆ స్థితికి ధరించుకోవాలి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శ్రమ కానీ, దుఃఖం కానీ, కష్టం కానీ, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కలిగినటువంటి జీవితం దేవుడు మనకి ఇచ్చాడు అనడం చాలామంది తప్పించుకోవడానికి వెతుకుతారు ఇలాంటివన్నీ. రెండవది, ఆ బాగా సుఖము, ఐశ్వర్యము, సంతోషం, నెమ్మది, దీవెన, ఇవి కూడా చాలామంది కోరుకుంటారు కదా. అన్నీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. ఈ రెండింటిలో మీరు ఏది కోరుకుంటారు? సుఖము, సంతోషము, ఆనందమా, శ్రమ, బాధ, దుఃఖమా? అలాంటివా? మీ పక్కన అడగండి, ఏది మీరు బాగా కోరుకుంటారని. అదే క్రైస్తవ్యంలో మనం ఏది బాగా కోరుకుంటాం?
శ్రమలా సుఖాలా? 50-50యా? అంత బ్యాలెన్సే ఉండదు, 50-50యే. నిజం చెప్పనా, రెండు దేవుని ద్వారా అనుమతించబడతాయి. రెండు దేవుని ద్వారా. విపరీతమైన శ్రమలు ఉన్నాయా, దేవుడు బాగా దగ్గరుండిపోతాడు. విపరీతమైన దీవెనలు ఉన్నాయా, దేవుడు నువ్వు దేవుడికి దూరం అయిపోతావు. జాగ్రత్త, దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. రెండిట్లో దేవుడు ఉంటాడు. విపరీతమైన ఆశీర్వాదాలు ఉన్నోళ్ళకి దేవుడికి నువ్వు దూరంగా ఉంటావు. విపరీతమైన శ్రమలు ఉన్నోడికి నువ్వు దేవుడు ఇద్దరు దగ్గరగా ఉంటారు, బాగా క్లోజ్ ఉంటారు. సో ఏది కావాలో చేసుకోండి. సో రెండు దేవుని ద్వారా వచ్చినవే. బట్ నువ్వు ధరించుకోవాల్సిందైతే ఎవరిని? యేసుని, యేసుక్రీస్తు మనసుని ధరించేసుకోండి. తర్వాత 4వ విషయం చెప్తున్నాను. కొలస్సీ పత్రిక 3:12 త్వరగా. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలి మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇక్కడ చాలా సింపుల్గా కొన్ని విషయాలు ఉన్నాయండి. ఇక్కడ ఇవి ధరించేసుకోండి. పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు. ఓకే. రాజకీయ నాయకులు ఎలాంటి బట్టలు వేసుకుంటారండి? నాలాంటి తెల్ల బట్టలు వేసుకుంటారు. గాంధేయవాదులు ఏ బట్టలు వేసుకుంటారో చెప్పండి. ఇది ఖద్దరం. ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ లెనిన్, ఖద్దరు కాదు లెనిన్కి వచ్చేసారు. గాంధేయవాదులు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎంతైనా వేసుకోండి ఖద్దరే వాళ్ళు. మరి అదంతే. మరి బీజేపీ వాదులు ఎలాంటివి వేసుకుంటారు? కాషాయం వేసుకోవాలి. ఎందుకు? మేము ఆ పార్టీ అభిమానులం కాబట్టి ఆ కాషాయ వస్త్రాలు ధరించుకోవాలనేది హైందత్వాన్ని గురించి చెప్పాలనుకుంటే ఒక్కొక్కరు. క్రైస్తవులు ఎలాంటి బట్టలు వేసుకోవాలి చెప్పండి? ఇప్పుడే కదండి చెప్పారు. చదువు అక్కడ చదువమ్మా, మళ్ళీ చదువమ్మా. జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. ఆదివారం ఈ 5 వేసుకొచ్చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళి ఈ 5 అలవాటైపోతాయి మీకు. ఈ 5 ఉంటే చాలు. ఏమంటే 5? జాలిగల మనస్సు అంటే చున్నీ. జాలిగల మనసు అంటే మీరు వేసుకునే ఆడవాళ్ళ డ్రెస్కి 5 పేర్లు పెట్టుకోండి. చున్నీ, దయాలుత్వము, జాకెట్లు లేకపోతే టాపులు, ఇంక మీరు రాసుకోండి. 5 మీరు వేసుకుంటే మిమ్మల్ని చూసిన వాళ్ళల్లో ఏమైపోతారుక? యేసుప్రభు నడిచేటప్పుడు ఎందుకు ఫాలో అయ్యారో ఇందాక చెప్పానా? అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు కాదు. ఆయన సంథింగ్ స్పెషల్. ఆయన నడిచేటప్పుడు హీ మూవ్డ్ విత్ కంపాషన్. ఆయన జాలితో నడిచేవాడట. ఆయన దయ, ఆయన నడుస్తుంటే దయాలా వెళ్తున్నట్టు ఉండేదంట. ఆయన దగ్గరికి ఎవడన్నా వస్తూ ఉంటే ఆయన ముట్టుకోవాలనే కోరిక కలిగేదట. ఆయన చూడంగానే ఆయన కన్ను చూపులోంచి చూసిన ప్రతి కన్ను ధన్యమైందంట. ఆయన మాట విన్న చెవి ధన్యమైందంట. ఆయన గురించి మాటలు ఎక్కడెక్కడికి వెళ్తే వాళ్ళందరూ వచ్చి స్వస్థత పొందారంట. యేసుప్రభు అంటే అది. నీతో పాటు అది నడుస్తుంది, నువ్వు వెళ్తే జరుగుద్ది. 5 చాలా సింపుల్ వస్త్రాలు. ఇక్కడ ఏమన్నా చెప్పండి. జాలిగల మనస్సు ఎలా ఉండాలి? జాలిగల మనస్సు, దయాళుత్వము, మంచి వినయము, మంచి సాత్వికము, మంచి దీర్ఘశాంతము. 6 రోజులు వేసుకున్నారనుకుంటే 7వ రోజు మీరు వేసుకోక్కర్లే, అలవాటైపోద్ది. కానీ మీరు ఆ 7వ రోజు వేసుకొచ్చి 6 రోజులు లోకంలోకి వెళ్ళి మళ్ళీ పాత చర్మం వేసుకున్నారు అనుకోండి. ఆదాము తెచ్చుకున్నాడు ఆకులు, దేవుడిచ్చాడు చర్మం. ఏది బెటరు? చర్మం బెటరా, ఆకులు బెటరా? ఈ 5 మీరు ధరించేసుకుంటే పర్మనెంట్గా క్రైస్తవులు అయిపోతారా. ధరించేసుకోండి. సిలువలో నుంచి మనం నేర్పించినటువంటి చాలా చక్కటి పాఠం. 5వ విషయంకి వస్తున్నాను. ఎఫ్సి 6:11, ఎఫిషియన్స్ 6:11. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏం ధరించుకోవాలి? సర్వాంగ కవచం. మళ్ళీ అలాగే 13వ వచనంలో కూడా ఉంది. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సర్వాంగ కవచాన్ని ఏం చేయాలిక? ధరించేసుకోవాలి. మొత్తం బాడీని ప్రొటెక్ట్ చేసుకునేంత కవరింగ్ ప్రతి మనిషికి ఉండాలట. ఫుల్ బాడీ టు బి ప్రొటెక్టెడ్, కవరింగ్, సర్వాంగ కవచం. ఎందుకు సర్వాంగ కవచం అవసరం అంటే సాతాను తంత్రాలను ఎదిరించడానికి, అధికారులను ఎదిరించడానికి, ప్రధానులు మనకు ఎదురవుతారు, దురాత్మ సమూహం ఎదురవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా కూడా ఏ మాత్రం కలవరపడిపోకుండా, భయపడిపోకుండా, పారిపోకుండా చాలా హంబుల్గా అవి మన మీదకు దాడి చేసి
అవే భయపడి వెళ్ళిపోతాయట. ఇవి మనం సర్వాంగ కవచం ధరించుకుంటే. అంటే నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వు కలవరపడవు, భయపడవు, జడిచిపోవు, కంగారు పడవు, పారిపోవు. ఇలా నిలబడితే నీ బాడీ కంప్లీట్గా కవరింగ్ ఉండి దేవుని యొక్క కాపుదల నీ మీద ఉందనే విషయం సాతాన్ గడికి అర్థమవుతుంది. ఇలాంటి కవరింగు సర్వాంగ కవచం ధరించుకోవాలని అంటే నువ్వు కంప్లీట్గా కవర్ అయ్యేలాగా యేసు ప్రభుని ఏం చేయాలి? చుట్టుకోవాలి, కప్పుకోవాలి. ఇప్పుడు చెప్తాను వినండి. యేసు ప్రభు వారు దింపినప్పుడు నారబట్టతో చుట్టబడిన తర్వాత, సమాధిలో పెట్టబడిన తర్వాత, 3వ రోజు ఆయన లేచినప్పుడు ఆ 2 అక్కడ ఉన్నాయి చూడండి. అక్కడ ఏమేమి ఉన్నాయి? ఆయన నారబట్ట అక్కడే వదిలేశాడు. 2, ఆయన తలకి చుట్టబడిన రుమాలను కూడా మడతపెట్టి అక్కడే పెట్టేశాడు. ఆ 2 మనకిచ్చాడు. మీరు వాటిని ధరించుకోవాల్సిందే. నేను ఉండను కానీ నావన్నీ మీతో ఉంటాయి, నేను మీకు నడిపించడానికి తోడుగా ఉంటాను, నేను మీ మధ్యలో ఉండేవాడనని చెప్పి ఆయన మనకి ఎప్పటికీ కూడా చుట్టుకోవాలని ఆశపడుతున్నాడు. మనం క్రీస్తుని చుట్టుకోకుండా క్రైస్తవ్యాన్ని చుట్టుకుంటున్నాం. ఇది ప్రమాదం. మీ పిల్లలు మీలో క్రీస్తుని కనపరచకుండా మీ క్రైస్తవ్యాన్ని కనపరిస్తే, క్రైస్తవ ఆచారాలను కనపరిస్తే, క్రైస్తవ సంప్రదాయాలను కనపరిస్తే, క్రైస్తవ పద్ధతుల్ని కనపరిస్తే క్రీస్తు నిత్యత్వంలో మిమ్మల్ని ఖచ్చితంగా లెక్కడుగుతాడు. జాగ్రత్త. మీ క్రైస్తవ్యం కాదు ఆయనకు కావాల్సింది, మీ క్రీస్తు ఆయనకు కావాలి. మీలో ఉన్నటువంటి క్రీస్తుని ఆ వారికి కనపరిచేలాగా, ఆ జనరేషన్కి తగినట్లుగా మనము ఈరోజు యేసుక్రీస్తుని కవర్ చేసుకుని కప్పబడి సంపూర్ణంగా కాపుదలకు నిలబడగలగాలి. యేసుక్రీస్తు ద్వారా వచ్చేవి, యేసుక్రీస్తుని కలిగి ఉంటే వచ్చేవి. ఈ రెండింటిని మీరు అర్థం చేసుకోకుండా యేసు దగ్గర ఉన్న వాటి కోసమే మీరు వచ్చి ఈ లోకంలో ఉన్న వాటి వరకు మాత్రమే మీరు క్రీస్తుని వెంబడించిన ఎడ్లా మీలాంటి మనలాంటి దౌర్భాగ్యులు మరొకడు ఉండకపోవడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈరోజు క్రైస్తవ్యం అంటే క్రీస్తులో చనిపోయినటువంటి ఆ జీవితాన్ని, పునరుద్ధానతతో జీవించే జీవితాన్ని మనం పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు, అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఇతరులకు చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మనం ఎక్కడున్నామో ఒకసారి ఆలోచించుకోండి. ఇంకా ఆయన ఏ మాట అన్నాడో అనే దాని గురించి కన్నా ఆయన మనకేం చేయాలనుకుంటున్నాడు అనేది మర్చిపోతే ఎలా? ఈరోజు తల్లిదండ్రులు మరణించారు, వారి ఆస్తి మనం తెచ్చుకున్నాం, వారి ఇంటి పేరు మనం తెచ్చుకున్నాం, వారు సంపాదించినటువంటి విలువలను మనం కొన్ని తెచ్చుకున్నాం, వారి ద్వారా చాలా సంపాదించుకున్నాం. కానీ ఈరోజు మనం మన తల్లిదండ్రులని కనపరచకుండానే రిప్రజెంట్ చేస్తున్నామా కదా? చూసుకోండి. మీరు ఎవరంటే ఎవరు చెప్తారు? మీరు ఎవరి సంబంధులు అంటే ఏం చెప్తారు? పలానా వారి తాలూకా అని మీరు చెప్తారు కదా. కానీ రేపటి దినం మనం పరలోకి వెళ్ళినప్పుడు మనం ఎవరి సంబంధం అని చెప్తారో తెలుసా? ఆ క్రీస్తులో నుంచి తిరిగి వచ్చిన వారమని చెప్పాలి. అది పరలోకంలో చెప్పే సాక్ష్యం కన్నా భూమి మీదే మన గురించి దేవుడు సాక్ష్యంగా మన జీవితాన్ని కనపరచాలని ఆశపడుతున్నాడు. కాబట్టి గుడ్ ఫ్రైడేలకో, ఈస్టర్లకో, క్రిస్మస్లకో నీ క్రైస్తవ్యాన్ని కనపరచుకోవడం మానేసి 24/7 365 days నేను క్రీస్తుని ధరించుకుంటున్నానని క్రైస్తవ్యాన్ని కాపాడుకునేలాగా మనమేదో చేయక్కర్లేదు, కానీ మనమే క్రీస్తుని ధరించుకుని కనపరుచుకుందాం. అనేకులకు మాదిరిగా కనపడదాం. అనేకులు మనల్ని చూసి ఆనందిస్తారు, సంతోషిస్తారు, తృప్తి పొందుతారు, ఆఖరికి భయపడతారు, మార్పు చెందుతారు. మనము క్రీస్తు వారమని చెప్పేటట్లు ఇతరులు మనల్ని చూసి క్రైస్తవులు అంటారా, క్రీస్తు వారము అని సాక్ష్యం చెప్తారా? ఇప్పటి నుంచి మీరు వాక్యమును, క్రీస్తుని ధరించుకుంటూ క్రైస్తవ జీవితంలో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నించేద్దాం. ప్రభు సహాయం అడుగుదాం. ప్రభుని అడుగుదామా?